కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటలు యుద్ధం చెలరేగింది. ఎన్డీఎస్ నివేదిక ప్రస్తావిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజ్లో నీటిని నిల్వ చేయొద్దని నిపుణులు స్పష్టంగా సూచించారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్కే ఎక్కువ అవగాహన ఉందా అని ప్రశ్నించారు. నీటిని నిల్వ చేస్తే బ్యారేజ్ కూలిపోయే ప్రమాదంతో పాటు దిగువ ప్రాంత గ్రామాలు భద్రాచలం వరకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారని పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే బ్యారేజ్ కూలిపోవాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆ 3 బ్యారేజీల్లో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విచ్ ఈస్ ది అపెక్స్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ, సెడ్ ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్ రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పటి యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజీలు ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు, ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు, అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిపోయినరు. మరి ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్లు ఏదైతే స్టడీ చేసిండో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.